హాయ్ ప్రైజ్ లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదికాండం 1వ అధ్యాయం 15వ వచనము. భూమిపై వెలుగిచ్చుటకు అవి ఆకాశమందు జ్యోతులై యుండుగాకనియు పలికెను. ఆ ప్రకారమాయెను. ఇవి దేవుని చేవ్రాత చేత వ్రాసి ఇచ్చిన లేఖన వచనము. ఇందును బట్టి దేవాది దేవునికి స్తుతి ఘనత మహిమ చెల్లునుగాక. ఆమెన్. ఈ లేఖనం తెలియజేసినదేమనగా, చేతి సహాయం లేకుండా భూమికి వెలుగిచ్చుటకు ఆకాశ విశాలమందు, అంత పెద్ద విశాలమందు వెలిగివ్వడము కోసము జ్యోతులు కలుగునుగాక అనగా ఆ ప్రకారముగా కలిగి అవి నేటికి వెలుగునిచ్చుచున్నవి. భూమిపై వెలిగివ్వటానికి, రాత్రిని వెలిగివ్వటానికి, పగలుకు వెలిగివ్వటానికి. పగలు వెలుగుకు ఒక ప్రభావం ఉన్నది, రాత్రి వెలుగునకు ఒక్క ప్రభావం ఉన్నది. అవి దిన సంవత్సరములను సూచనలుగా ఉన్నవి. దినములకు సంవత్సరముల సూచనలే ఈ జ్యోతులు. ఇవి దేవుని నోటి వాక్కు ద్వారా కలిగినవి. ఆయా సమయముల యందు ఇవి వెలిగించుటకు, కాలక్రమములను ఇవి నడిపించుటకును ఏర్పరచబడిన జ్యోతులు. ఆమెన్. ఇటువంటి శ్రేష్టకరమైన దివ్యకరమైన జ్ఞానవాక్కును దేవుడు తన స్వహస్తాలతో వ్రాసి నరుని హృదయమునకు అందించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఈ వాక్యమును బట్టి నిత్యము నువ్వు దేవుని స్తుతించుచు, ఆయన ఉచితముగా ఇచ్చిన ఈ యొక్క జ్యోతులను బట్టి వెలుగివ్వటం కోసం నీకు పగలును ఏలటానికి సూర్యునిచ్చాడు, సాయంత్రమును ఏలటానికి చంద్రుడినిచ్చాడు. కనుక ఆ వెలుగు ద్వారా నీవు అభివృద్ధి పొందాలని దేవుడు ముందుగానే నిర్ణయించిన దినము ఈ దినం. ఈ వచనం ఆధారంగా, ఈ వచనములో దేవుడు ఇమిడింపజేశాడు. ఇందును బట్టి ఆయన వాక్యమును చదవటానికి, వినటానికి, గ్రహించటానికి, ధ్యానించడానికి ఇచ్చిన సమయమును బట్టి దేవాది దేవునికి నిత్యము ఘనత మహిమ ప్రభావములు చెల్లునుగాక. ఇందును బట్టి, ఇట్టి సమయమును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతి స్తోత్రము కలుగును గాక. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమెన్.